ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటుంది, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అవును సహోదరి సహోదరుడా, మన దేవుడు మార్పు లేనివాడు. ఆయన మన పట్ల అనేకమైన ప్రణాళికలు, పథకాలు కలిగి ఉన్నాడు. ఆ పథకాలు, ప్రణాళికలు నెరవేర్చడానికి ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మనం అందుకే లయం కాకుండా ఈ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ సంవత్సరంలో తన ప్రణాళికలు, తన పథకాలన్నీ కూడా మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో తప్పక ఆయన నెరవేరుస్తాడు. అవి నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. కనుక విశ్వాసంతో ఈ సంవత్సరం అంతా కూడా దేవుని పాదాల చెంత మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం అంటుంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అవును సహోదరి సహోదరుడా, మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువును వెంబడిస్తూ ఉండాలి. దానికి గొప్ప బహుమానము మనకుంది. అనేక బహుమానాలు ఈ సంవత్సరం తప్పకుండా మనం పొందబోతున్నాం. దేవుని వైపు చూసి మనం ప్రార్థించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్పు లేనివాడు కనుక తన కార్యాలు మన పట్ల చేసి మనం ఆనందించేలా చేయబోతున్నాడు. విశ్వాసముతో దేవుని పాదాల చెంత ప్రార్థించి గొప్ప దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.